హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ మధుకర్ రెడ్డి. మొత్తానికి రాష్ట్రంలో సంచలనం రేపిన పిఎంజే జ్యువెలరీ దోపిడీకి సంబంధించి కరీంనగర్ పోలీసులు దూకుడు పెంచారు. మొన్నటికి మొన్న బీహార్ లోని పూనా జైల్లో దొంగతనం కేసులో శిక్ష అనుభవిస్తున్న గోల్డెన్ థీఫ్ గా చెప్పబడుతున్న సుబోధ్ సింగ్ ను పీటీ వారంటీ పైన పట్టుకుని వచ్చిన తర్వాత కరీంనగర్ జైల్లో ఉంచడం జరిగింది. అయితే ఈ రోజు కోర్టు అనుమతితోని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పటికే ఆ జ్యువెలరీకి సంబంధించి దోపిడీలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఒకరిని సిమ్ అరేంజ్ చేసిన వ్యక్తి, మొత్తం ముగ్గురు అరెస్ట్ కాగా నాలుగో వ్యక్తి సూత్రధారిగా భావిస్తున్న సుబోధ్ సింగ్ ను ఈ రోజు పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే పోలీస్ కస్టడీలో చాలా కీలకమైన అంశాలను రాబట్టేందుకు కరీంనగర్ సిపి గౌస్ ఆలం ఈ అనుమతి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా పిఎంజే జ్యువెలరీలో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి నుండి సొమ్ము రికార్డులో మాత్రం కేవలం 50,000 చేయడం జరిగింది. దాదాపు 82 లక్షల రూపాయల దోపిడీకి సంబంధించిన బంగారం ఎక్కడికి వెళ్ళింది, మిగతా ముగ్గురు ఆచూకీ కోసం చూస్తున్నారు. అయితే ఇదంతా కూడా సుబోధ్ సింగ్ జైల్లో నుంచి చేసిన పథకం ద్వారానే ఇప్పటికే పోలీసులు వెల్లడించిన నేపథ్యంలో సుబోధ్ సింగ్ ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ రోజు నుంచి విచారణ ప్రారంభమవుతుందని చెప్తారు. ఇప్పుడు కొద్దిసేపటి కింద చూసాం కరీంనగర్ జైలు ముందున్నాం. ఈ జైలు నుంచే సుబోధ్ సింగ్ ను కొద్దిసేపటి క్రితం వీరంతా వ్యాన్ లో పోలీస్ హెడ్ క్వార్టర్లకు తరలించడం జరిగింది. అయితే సుబోధ్ సింగ్ కు సంబంధించి బ్యాక్గ్రౌండ్ కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, తర్వాత సెక్యూరిటీ ఇదంతా చూస్తే పగడ్బందీగా పోలీసులు ఎవరికి అనుమానం రాకుండా ఇక్కడ నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్లకు తరలించడం జరిగింది. అయితే సుబోధ్ సింగ్ ను బీహార్ నుంచి ఏరోప్లేన్ లో తీసుకొచ్చిన నేపథ్యంలో అతని గ్యాంగ్ కు సంబంధించి కదలికలు ఇంకా ఎక్కడైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటే కరీంనగర్ లో సేఫ్టీ ఎలా ఉండబోతుందనే అంశం కూడా పోలీసులు దీనిలోకి తీసుకున్నట్టుగా ఉంది. అయితే మొత్తంగా చూస్తే సుబోధ్ సింగ్ ఒక మాఫియా సంబంధించి గోల్డ్ థీఫ్ లోనే భారతదేశంలో నెంబర్ 1 గా ఇప్పటికే ఉన్నారు. దాదాపు కొన్ని క్వింటాల బంగారం ఇప్పటికే దోపిడీకి పాల్పడి ఇతర రాష్ట్రాల ద్వారా గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకొని అదంతా కూడా గతంలో నేపాల్ కు తరలించి అమ్మినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో కరీంనగర్ పిఎంజే జ్యువెలరీ ఇక కాల్పుల ఘటన, తర్వాత జ్యువెలరీ ఎత్తుకెళ్లిన ఘటనలో పోలీసులు సీరియస్ గా తీసుకోవడం జరిగింది. దాదాపు 23 బృందాలు దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరడ పట్టిన నేపథ్యంలో కీలకమైన సూత్రధారి సుబోధ్ సింగ్ పోలీసుల చేతికి చిక్కడం ఇప్పుడు మనం చూసాం. ఇప్పుడు పోలీసుల విచారణ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అయితే త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి ఆ గోల్డ్ రికార్డుతో పాటు మిగతా ముగ్గురిని కూడా పట్టుకునేందుకు పూర్తి స్థాయిలో పోలీసులు సమాయత్తమవుతున్నారు. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.